చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటరు అని, తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని, ఇవన్నీ వాళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో చాలాసార్లు విన్నాం. కొన్ని చోట్ల వాళ్ళ పార్టీ నాయకులు కూడా గొప్పగా మాట్లాడుతూ ఉంటే మనం విన్నాం. మనం వినడం అంతవరకే కానీ మనలాంటి వాళ్ళకు మంచిగా అంటే అన్ని విషయాలు అర్థం చేసుకునే ఆ కెపాసిటీ ఆ టైం వచ్చినప్పుడు, ప్రస్తుతం ఇప్పుడు ఆ టైం అంటే ఇప్పుడు ఈ టైం చంద్రబాబు నాయుడు గారిని కనుక గమనించుకుంటూ వస్తే ఈ రెండు కూడా బేలతనం అనేవి కనిపిస్తూ ఉన్నాయి. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే సారు ముద్ర కనిపించట్లేదు. తెలుగుదేశం క్రమశిక్షణ గల పార్టీ అంటే అసలు ఆ క్రమశిక్షణ ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఒకవైపు సూపర్ 6 అనే హామీలు ఇచ్చి అది చేస్తాం ఇది చేస్తామని, ఇప్పుడేమో గలపెట్టలో డబ్బులు ఏమంటున్నారు. హామీలు చూస్తే భయం వేస్తుంది అంటూ ఉన్నారు. అండ్ ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా ప్రభుత్వం మీద కంప్లీట్ పట్టు ఉన్నట్లు కనిపించడం లేదు. మరొక వైపు పార్టీ విషయంలో కూడా ఎక్కడికక్కడ అక్రమ సొమ్ము కోసం దౌర్జన్యాలు, బరితెగింపులు, గొడవలు, తన్నుకోవడాలు. వాళ్ళ పార్టీ నాయకులు మినిస్టర్ల సమక్షంలోనే నాయకులు తన్నుకుంటూ ఉంటే మినిస్టర్లు చిన్నగా జారుకుంటూ ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్లు సమీక్షలకని వెళ్తే అక్కడ తన్నుకుంటూ ఉంటే వాళ్ళు వీళ్ళు అనుకుని మధ్యలో పోలీసుల మొహాలు పగిలిపోతూ ఉన్నాయి. వాళ్ళు తన్నుకుంటూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆపలేకపోతూ ఉన్నారు. మరి ఇంత బలహీనత దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. అసలు ఈ రీసెంట్ డేస్లోనే చూడండి, పులివెందుల్లో టీడీపీ ఎమ్మెల్సీ మీద మరో వర్గం దాడి, అక్కడ మినిస్టర్ గారు చిన్నగా జారుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లెలో, అన్నమయ్య జిల్లా ఇప్పుడు తంబలపల్లెలో 2 తెలుగుదేశం పార్టీ వర్గాలు, శంకరు అండ్ జయచంద్ర రెడ్డి వర్గాలు అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ సమీక్షకి వెళ్తే ఆ మినిస్టర్ ఎదురుగానే పొట్టుదనుకున్నారు. చిన్నగా మినిస్టర్ జారుకున్నారు. అక్కడ మినిస్టర్ జారుకొని రైల్వే కోడూరుకు వస్తే అక్కడ టీడీపీలో ఆ వర్గం ఈ వర్గం అని ఒక వర్గానికి ఒత్తాసు పలుకుతున్నారని జనసేన ఎమ్మెల్యే మీదే దాడి చేసే పరిస్థితి. జనసేన ఎమ్మెల్యే మీదే దాడి చేసే పరిస్థితి టీడీపీ వర్గాలు అనుకుంటూ ఉన్నాయి. అక్కడ మినిస్టర్ చిన్నగా జారుకున్నారు. అసలు అడ్మినిస్ట్రేటివ్ పరంగా గ్రిప్పు లేక చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు, మనమన్ను చూస్తే ఎవరు ఇవ్వడం లేదు, పరపతి లేకుండా పోతుంది అంటున్నారు. పార్టీ పరంగా బూడిద కోసం రోడ్లెక్కి కొట్టుకోకండి అంటే విన్నవాళ్ళు లేరు. అధికారం కోసం, ఆధిపత్యం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం ఇలా మినిస్టర్ల ముందే తన్నుకుంటూ ఉంటే దిక్కులేదు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఎలాగో తెలియడం లేదు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం టీడీపీ వర్గాలు కొట్టుకుంటే మధ్యలో అడ్డుపోయిన కానిస్టేబుల్కు గాయాలు, పోలీస్కి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. క్రమశిక్షణ గల పార్టీ అని చంద్రబాబు గారు కంటితోనే భయపెడతారని, ఇవన్నీ ఇక చరిత్రనేనా? మనం ఈ తరం వాళ్ళం అవన్నీ చూసే ఆ అదృష్టం మనకు లేదేమో. ఎందుకంటే చంద్రబాబు గారు కంటితో కాదు, దేంతోనూ భయపెట్టే పరిస్థితి లేదు. ఎవరు వినడం లేదు. మరి దానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. సీఎం చెప్పినా వినడం లేదు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పినా ఇప్పుడు రూపాయి సంపాదించుకోకుంటే ఎవరు ఎట కుదురుతుంది అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దర్పం చూపించకపోతే ఎట్లా అంటున్నారు. దోచుకోకపోతే ఎట్లా? ఆ పంపకాలలో తేడా, దోపిడీలో సరిసమానం లేదని కొట్లాడుకుంటున్నారు, పంపకాల్లో తేడా కోసం కొట్లాడుకుంటున్నారు. స్టేజ్ల మీద పిలవట్లేదని కొట్టుకుంటున్నారు, పిలిచిన కుర్చీ వేయట్లేదని కొట్టుకుంటున్నారు, మాకు నచ్చిన వాళ్ళు కుర్చీ వేశారని చెప్పి కొట్టుకుంటున్నారు. దేనికో దానికి కొట్టుకుంటూనే ఉన్నారు. కనీసం ఈ తన్నులాటలు కూడా ఆపలేకపోతున్నారు. ఎన్ని రోజులు ఎలా?